సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహనంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేయగా పారిపోతున్న ఫైనాన్సర్ను పీట్లం సమీపంలో ఎస్ఓటీ అధికారులు పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 వద్ద జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానంతో సెప్టిక్ ట్యాంకర్ క్లీనర్లు చెకింగ్ చేయగా 200 కిలోల గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న భీమ్ సింగ్ దీపక్ నాగ్నాథ్ అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. గంజాయి విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. చాకచక్యంతో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ టీంను ఉన్నతాధికారులు అభినందించారు. మా ఇన్స్ట్రక్షన్స్ మేరకు టీము ప్రొసీడ్ అయ్యి కొల్లూరు ఎగ్జిట్ 2 దగ్గర వెహికల్ చెక్ చేయగా ఒక పాత ట్యాంకర్ సెప్టిక్ ట్యాంకరు చాలా అనుమానాస్పదంగా వస్తుండే. అప్పుడు ఆ ట్యాంకర్ని ఆపి చెక్ చేయగా ఆ ట్యాంకర్లో ఒక విధమైన గాఢమైన వాసన వచ్చి ఉన్నది. ఆ వాసన ఏం వచ్చిందంటే, సార్ ఇది సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కాబట్టి మురుగునీటి శుద్ధి అవి క్లీనింగ్ గురించి మేము వాడతామని చెప్పారు. అయినా మేము డౌట్ వచ్చి మా సిబ్బంది హనుమంతు, ఇంకా డిటిఎఫ్ శంకర్, వీళ్ళ దుబాక శంకర్ ఇన్స్పెక్టర్ సందర్భంలో మిగతా సిబ్బంది అంతా కలిసి వెహికల్ ఆ ట్యాంకర్ మీద ఎక్కి ట్యాంకర్ను చెక్ చేయగా లోపల రకరకాల ప్యాకెట్లు కనిపించినాయి. 8 ప్యాకెట్లు కనిపించగానే ఆ ఏం ప్యాకెట్లని వాళ్ళ సమక్షంలో విప్పి చూడగా అది గంజాయి అని తేలింది. అయితే గంజాయిని తేలిన తర్వాత మొత్తం దాన్ని విప్పి చూస్తే దాదాపు 80 ప్యాకెట్లు 200 కిలోలు, దాదాపు సుమారుగా 200 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది.